ఖమ్మంలోని లింగయ్య నగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రైవేట్ వెంచర్కు చెందిన కొందరు వ్యక్తులు జేసీబీలతో గుడిసెలు పీకేందుకు ప్రయత్నించారు. దీంతో 5 ఏళ్లుగా ఇదే స్థలంలో ఉంటున్నామని భూదాన్ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. పోలీసుల సమక్షంలో జేసీబీలతో కూల్చేందుకు ప్రయత్నించారు. స్థానికులు జేసీబీలను అడ్డుకోవడంతో పోలీసులు స్థానికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ ప్రాణాలైనా అర్పిస్తాం కానీ భూమిని వదలమని స్థానికులు తేల్చి చెబుతున్నారు. ఖమ్మంలోని లింగయ్య నగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి. సింధూర, ఖమ్మం ఆనుకొని ఉన్నటువంటి వెలుగుమట్ల రెవెన్యూ అర్బన్ పార్క్ సమీపంలో ఉన్నటువంటి భూదాన్ భూములకు సంబంధించినటువంటి వివాదం చిలికి గాలివానగా మారుతుంది. ఎందుకంటే గత 5-6 సంవత్సరాలుగా ఇక్కడ ఈ భూదాన్ భూములలో గుడిసెలు వెలిసినటువంటి పరిస్థితి ఉంది. అయితే భూదాన్ ట్రస్ట్ కి సంబంధించినటువంటి 30 ఎకరాల పైచిలుకు భూమిలో వందల మంది ఇక్కడ భూములు ఆక్రమించుకొని అక్కడ గుడిసెలు వేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ వివాదం కోర్టులో నడుస్తుంది. ఈ వివాదం నడుస్తుండగానే దీనికి నవోదయ కాలనీ అని పేరు పెట్టి చాలా పెద్ద ఎత్తున నిర్వాసితులంతా వచ్చి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ నుంచి ఆ పక్కకు జరిగిన తర్వాత తాజాగా జరిగినటువంటి వివాదం ఏంటంటే అక్కడ బిక్కసాని దామోదరరావు అనే వ్యక్తికి చెందినటువంటి 4 ఎకరాల భూమిలో ఎకరన్నర భూమిని ఈ లింగయ్య నగర్ పేరుతో కబ్జా చేశారు. మేము కోర్టు ఆర్డర్ తీసుకొచ్చామని భూమికి సంబంధించినటువంటి యజమానులు చెప్తున్నారు. కానీ అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో గత కొంతకాలంగా గత 5-6 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నామని చెప్తున్నారో వాళ్ళు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఈ భూమి భూదానికి సంబంధించినటువంటి భూమి, ప్రభుత్వ భూమిలో మేము గుడిసెలు వేసుకున్నాం, మాకు తినడానికి తిండి లేదు, ఉండటానికి జాగా లేనటువంటి పరిస్థితులలో ఇక్కడికి వచ్చి మేము గుడిసెలు వేసుకుంటే వీటిని కూలగొడుతున్నారని చెప్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి ఉన్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎందుకంటే ఎవరైతే పట్టాదారుగా చెప్తున్నటువంటి వ్యక్తి ఉన్నారో వాళ్ళకి కోర్టు ఆర్డర్ కూడా ఉండటంతో పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వమని చెప్పి కోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్ తీసుకొని వాళ్ళు కార్యక్షేత్రానికి వచ్చారు. కొంతమంది అల్లరి ముక్కలు కూడా ఇందులో చేరి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల మీద రాళ్ల దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. కొంతమందికి గాయాలు కూడా అయినట్టుంది. ఒక మహిళకు తలకు తీవ్రమైన గాయమై రక్తస్రావం అవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి మిగతా వారంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మేము తలదాచుకోవడానికి వచ్చాము, 2 రోజులు టైం ఇవ్వాలని ఇస్తే మేము ఖాళీ చేసి వెళ్ళిపోతాము, కోర్టులో హియరింగ్ ఉంది, 9వ తారీఖు హియరింగ్ తర్వాత వెళ్తామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పట్టాదారు దగ్గర మాత్రం చాలా స్పష్టమైనటువంటి ఆర్డర్ ఉంది. మా దగ్గర మేము ఆర్డర్ ప్రకారం ముందుకెళ్తున్నాం, దయచేసి ఖాళీ చేయండి అనేటువంటిది పోలీసుల సైడ్ నుంచి చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఈ ఇరు వర్గాల సంఘర్షణల మధ్య అల్లరిముక్కలు కూడా తోడు కావడంతో ఒకరినొకరు దాడి చేసుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి. చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ప్రస్తుతానికి అక్కడ కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి దాడులు కూడా జరుగుతున్నాయి. ఎవరైతే వెంచర్ కి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మనుషులు ఉన్నారో వారి మీద అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి వారి మీద వీరు దాడి చేయడంతో ఇరు వర్గాలకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ప్రొటెక్షన్ చేసి ఆపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ పెద్ద ఎత్తున ఇటు నిర్వాసితులు ఇటు వెంచర్ సంబంధించిన యజమానులు ఉండడంతో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు ఉన్నటువంటి ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం లింగయ్య నగర్ దగ్గర కొనసాగుతుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సాంబా.